చేసే ముందు కాలర్ ఉన్నారు, కాలర్ తో మాట్లాడదాం సార్. హలో హలో మేడం. హలో అండి, నమస్తే. మీ పేరు? నా పేరు చిట్టమ్మ అండి మేడం. చిట్టమ్మ గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి? ఆంధ్రప్రదేశ్ ఈస్ట్ గోదావరి అండి మేడం. ఓకే అంటే మన డాక్టర్ స్పెషల్ కార్యక్రమం చూస్తున్నారు కదండి? అవునండి మేడం, చూస్తున్నాను. ఈ రోజు మనతో ఉన్నారు డాక్టర్ మధు కిరణ్ గారు, ఆర్థోపెడిక్ అండి. మీకు మెడకు, భుజానికి, మోకాలకు సంబంధించి, వెన్నుముకకు సంబంధించి ఎలాంటి సమస్యలు ఉన్నా సరే డాక్టర్ గారితో మాట్లాడొచ్చండి. నమస్తే అండి. నమస్తే డాక్టర్ గారు. చెప్పండి అమ్మా. నేను 2004 నుండి జాయింట్ పెయిన్స్ తో బాధపడుతున్నాను సార్. ఓకేనండి. హలో చెప్పండి అమ్మా, చెప్పండి సార్. అదేంటి, మందులు వాడుతున్నానండి రొమటాలజిస్ట్ గారి దగ్గర నుండి. కానీ ఇవి మాత్రం నడవలేకపోతున్నాను సార్. మంచం మీదే ఉంటున్నాను సార్. నా వయసు 66 సంవత్సరాలండి సార్. 66 సంవత్సరాలు అయిందా? సరే, షుగర్ బీపీ ఉందండి సార్. ఓకేనండి. ఓకేనండి. ఇప్పుడు మీకైతే మోకాలు వంకర పోతాం గానీ, లేకపోతే కాలు వంకర పోతాం గానీ, లేకపోతే చెయ్యి వంకర పోతాం గానీ? మాంటలు ఎప్పుడో పోయాయండి సార్. ఇప్పుడు కదా ఎప్పుడో కొంచెం ఒడిదిరిపోయాయండి మోకాళ్ళు. అలాగా సన్నగా అయిపోయండి, కింద మోకాళ్ళ కింద ఇలా ఒడిగా వంకరకు పోయాయండి సార్. అర్థమైందమ్మా. ఇప్పుడు ఏంటంటే రుమటాయిడ్ అనేది మీకు ఆల్రెడీ మీ రుమటాలజిస్ట్ చెప్పుని ఉంటారు. ఈ రుమటాయిడ్ అనే ప్రాబ్లం అయితే ఒకసారి వచ్చిందంటే అది పోదమ్మా. అది మాత్రం మీరు క్లియర్గా అర్థం చేసుకోవాలి. సో ఏంటంటే ఈ రుమటాయిడ్ ఉండే పేషెంట్లు ఎవరికైనా అది కూడా మనం చేయాల్సిందల్లా ఏంటంటే ఆ రుమటాయిడ్ కండిషను చాలా పెరగకుండా ఉండేటట్టు చూసుకోవాలి. సో దానికి మనం DMRDS అని ఉంటుంది, డిసీజ్ మాడిఫైయింగ్ రుమటాయిడ్ డ్రగ్స్ అని. ఆ ఒక మెడిసిన్ అయితే మీరు వేసుకుంటా ఉండి రెగ్యులర్గా అది ఏ రోజు వదలకుండా ఆ ట్యాబ్లెట్లు వేసుకుంటా, దాని తర్వాత మీరు ఫిజియోథెరపీ చేస్తూ ఉంటే అసలు ఆ ఒక ప్రాబ్లం తగ్గుండేది. కానీ ఇప్పుడు మీరేంటంటే 66 ఏళ్ళు ఉంది, ప్లస్ మీకైతే అసలు కనీసం నడలేకపోతా ఉన్నారు. అట్లా ఉందంటే మాత్రం దాని మీనింగ్ ఏంటంటే మీకు ఆల్రెడీ ఒక జాయింట్స్ అన్నీ చాలా ఎఫెక్ట్ అయి ఉన్నాయి. సో మీ మోకాళ్ళు అవన్నీ చాలా వంకరపోయి ఉన్నాయి. దాని తర్వాత మీరు లెగ్స్ నుంచోలేకపోతున్నారు. అట్లా అంతా ఉందంటే మనం ఏం చేస్తామంటే మిమ్మల్ని ఫస్ట్ మీ ఎక్స్రేలు అవన్నీ తీస్తాం. ఆ ఎక్స్రేలు తీసి చూసి ఎంతవరకు మీ మోకాళ్ళు అరుగుదల ఉంది, లేకపోతే ఎంతవరకు వంకరలు పోయినాయి అవన్నీ చూసి, దాని తర్వాత బాగా అరుగుదల ఉంది, బాగా వంకరపోయి ఉంది అంటే అప్పుడు మనం ఆ ఒక డిగ్రీ ఆఫ్ కరెక్షన్ చూసుకుని మనం మోస్ట్లీ మోకాలు మార్పిడి ఆపరేషన్ చేయాల్సిన అవసరం ఉండొచ్చు. కానీ దానికి ఏంటంటే మనం కంపల్సరీ మిమ్మల్ని ఫుల్గా ఎగ్జామిన్ చేసి చూడాలమ్మా. సో అప్పుడు మనం చేయగలుగుతాం. అది మీరు కింద ఉండే నెంబర్ ఫోన్ చేసి మీరు డీటెయిల్స్ కనుక్కోవచ్చు అమ్మా. నమస్తే. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్. ఓకే సార్, మరి ఫుజిన్ షోల్డర్ అన్ని అంటూ ఉంటారు కదా, అది